అయితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం రారి. అయితే తాపకోసారి పైసలు అడిగితే ఏమంటారు వాళ్ళ పైసలు ఏమైనా చెట్లకు కాతానాయా అని అంటారు కదా. కానీ ఆ ఊర్లే నిజంగా చెట్ల మీదకి వెళ్ళి పైసలు రాలుతున్నాయి. అన్నీ 500 కడక్ నోట్లు, వాన పడ్డట్టే నోట్లు పడుతున్నాయి. ఇంతకు ఆ చెట్టు మీదకి వెళ్ళి ఎందుకు పడుతున్నాయి కావచ్చు? ఆ చెట్టు మీదకి వెళ్ళి ఏమైనా పైసలు కాసినాయా? ఏది చూద్దాం రారి. ఇదేగా చెట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బులంద్ షెహార్ అనే ఊర్లో ఉన్నది. ఈయనే కోర్టు కూడా ఉన్నదోలా. ఆ కోర్టు కానీ ఈ చెట్టు ఉన్నది. ఈ చెట్టు మీదకెళ్ళి నోట్ల వాన కురిసింది. ఇగో వీళ్ళు క్యాచ్ అందుకుంటున్నారు చూడు. ఇంతకు నోట్లు ఏడికి వెళ్ళి అత్తున్నాయి అబ్బా అంటరా. అగో మంచిగా చూడు నీ మీద కనబడ్డదా కోతి. కోతేనోలా కళ్ళు తాగిందో ఏందో మనకి తెలియదు కానీ ఇదే పైసలు ఇసిరేస్తుంది. ఇట్లా అందుకుంటున్న జలాలను చూసి సంబరపడుతుంది. అయితే 2 లక్షల రూపాయల నగదు బ్యాగుతోని ఒక పెద్ద మనిషి కోర్టు కాడికి అత్తాండోళ్ళ. ఇక ఆ బ్యాగును చూసుడుతోనే ఆ కోతికి తలకాయ సర్కాయించినట్టు అయింది కావచ్చు. బ్యాగ్ అందుకొని షెట్ ఎక్కని ఏకింది. ఇక మంచిగా దాన్ని తెరిచి పైసలేక జల్లింది. ఇక ఈ కోతి చేసిన కోతి పనికి కోర్టు అంతా ఆగమాగం చెందన. అదేందోనల్లా ఈ నడమ మనుషులకే కాదు జీవాలకు కూడా పైసల మీద బాగా పానం కొట్టుకుంటుంది. మొన్నటికి మొన్న గిట్లనే ఒక కుక్క పైసల బ్యాగును ఎక్కువైంది కదా. ఇక దాన్ని పోలీసులు దేవుడాడే పనిలోనే ఉన్నారు. ఇంకా దొరకలే. ఇప్పుడు కోతి వంత వచ్చింది. ఇంకా నయం అది ఇంకా పైసలను కింద ఇసిరేసింది. లటుక్కుమని నోట్లో పెట్టుకోలే. గిట్లనే నిమ్మలమైతురు అక్కడోళ్ళు.